వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు అయితే వర్షం పడుతున్నా కూడా మీ అందరి కోసం అయితే అలమండ సంత వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. సంతలోనైతే రేట్లు అయితే నార్మల్గానే ఉన్నాయి, పెద్ద ఎక్కువ రేట్లు అయితే లేవు. నా ఛానల్ ఎవరైనా కొత్త చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. వర్షం కారణంగా అయితే సంత అయితే మొత్తం బురదగా ఉంది, మామూలుగా అయితే లేదు. చూడండి, నాటు గిరి క్రాస్ అవైతే వచ్చింది, 30,000 చెప్తున్నారు, 30,000. ఫస్ట్ లాక్టేషన్ అవైతే చాలా బలం తక్కువ మీద ఉంది. పాలైతే 3 అని చెప్పారు వాళ్ళు. గిత్తదోడతో అయితే ఉంది, దగ్గర 4 నెలలు అయితే అవుతుంది. ఈయన ప్యూర్ గిరి అయితే కాదు, నాటు గిరి మిక్సింగ్. అవైతే చాలా హైట్గా ఉంది, మంచి క్వాలిటీ అవే, కాకపోతే బలం తక్కువ మీద అయితే ఉంది. చూడండి, అసలు బురద మామూలుగా లేదు. ఈ నాటు అవైతే వచ్చింది పొట్టుది. పాలైతే ఏమి ఇవ్వట్లేదు, కాకపోతే షార్ట్ రేట్ ఎంతో చెప్పట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ గేదె అయితే 50,000 అయితే చెప్తున్నారు. ఇంకా దగ్గర 1 మంత్ అయితే ఇవ్వడానికి అయితే టైం అయితే ఉందని చెప్తున్నారు. ఇది ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తున్నారు. ముర్రా నాటు మిక్సింగ్, ప్యూర్ ముర్రా కాదు, ప్యూర్ దేశీ గేదె అయితే కాదు, మిక్సింగ్. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి గేదె ఎంత అనేది అయితే తెలిసిన వాళ్ళు ఎంత తీసుకోవచ్చో మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికైతే పక్కా 1 నెల రోజులు అయితే టైం అయితే ఉంది ఇవ్వడానికి. నాకైతే గేదెల గురించి అయితే తెలియదు. మీకు ఎవరికైనా ఈ గేదె ఎంత కాస్ట్లీ చేస్తుందో కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయండి, మర్చిపోవద్దు. ఇది ఇంకో గిరావ్ అయితే వచ్చింది, ఇది ప్యూర్ గిరు, ఇది మంచి గుజరాత్ గిర్. ఇది ప్యూర్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. ఇది కూడా రేట్ అయితే 30,000 చెప్తున్నారు. చూడండి, 35,000 అయితే చెప్తున్నారు. ఇది ఫస్ట్ లాక్టేషన్, తరిపావు, దగ్గర అయితే 3 నెలలు అయితే అవుతుంది. రోజుకైతే 6 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. వాళ్ళు చెప్పినంత కాదు, మనం బేరం చేసుకుంటే ఇంకా బాగా తగ్గొచ్చు. మీడియం సైజ్ ఆవు. దీని ఆడదోడ అయితే ఉంది, జెర్సీ, మంచి క్వాలిటీ ఆడదోడ. సంతలో కాబట్టి తరిపావు కాబట్టి పాలు ఎన్నేస్తుంది విషయం అయితే చూసుకొని అయితే కొనుక్కోవాలి. ఉదయం 3 సాయంత్రం 3 చొప్పున రోజు 1 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్యూర్ దేశీ ఆవులు అయితే ఉన్నాయి, మంచి ఒంగోలు ఆవు అయితే ఉన్నది. పక్కన ఇంకొకటి ఉన్నాయి. ఈ 2 కూడా 50,000 అయితే చెప్తున్నారు జోడి. ఆ సంత మొత్తం అయితే మామూలుగా అయితే లేదు, బురదగా అయితే ఉంది. ఫుల్ హెవీ వర్షం అయితే చాలా ఎక్కువ అయితే పడుతుంది. 2 ఆవులు అయితే దగ్గర ఇవ్వడానికైతే, ఈ వైట్ది అయితే 1 మంత్ దగ్గర అయితే టైం అయితే ఉంటుంది. ఈ పక్కదాన్ని ఇంకొక ఆవు అయితే చూడండి, ఇదైతే దగ్గర ఇంకా 20 డేస్ అయితే ఇవ్వడానికి అయితే రెడీగా ఉంటుంది. అది సెకండ్ లాక్టేషన్, ఇది ఫస్ట్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది. చూడండి, క్వాలిటీ వైజ్ అయితే బాగానే ఉన్నాయి ఆవులు. రెండు కూడా 50,000 చెప్తున్నారు. ఇంకా బేరం చేసుకుంటే అటు ఇటు అయితే అవ్వచ్చు కంపల్సరీ. చెప్పినంత కాదు, ఏది కూడా చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఈ సంత మొత్తంకి అయితే ఈ వారం అయితే ఏ ఆవులు అయితే వచ్చాయి అలమండ సంతకి. అసలు వీడియో కూడా తీయడానికి అయితే అవకాశం లేదు, వర్షం పడుతుంది, బురద సంత మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఫైనల్గా 28,000 అయితే ఇస్తామని చెప్తున్నారు. దగ్గర 4 ఈతలు అయితే ఉంటుంది. ఇంక 1 మంత్ అయితే ఇవ్వడానికి అయితే టైం అయితే ఉంటుంది. పాలు అయితే 5 ఇస్తుందని చెప్పడం జరిగింది. ఫైనల్గా అయితే 28,000 అయితే ఇస్తామని చెప్తున్నారు. ఆవు అయితే మంచి హెల్తీగానే ఉంది. ఇంకేంటానికి పక్కా 1 నెల రోజులు అయితే టైం అయితే ఉంటుంది. చూడండి, ఏది కూడా చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి. ఇది చూడండి ఫ్రెండ్స్, 65,000 అయితే చెప్తున్నారు. తరిపి గేదె ఇది. ఒక పూటే 4 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఆడగేదె దూడ ఇంకా కట్టలేదని చెప్తున్నారు. రేట్ అయితే 65,000 అయితే చెప్తున్నారు. ఇంక చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది.
గిరావ్ అయితే చూడండి ఫ్రెండ్స్ 60,000 అయితే చెప్తున్నారు. ఈయనైతే 1 డే అయిందని చెప్తున్నారు, 60,000 అయిందని చెప్తున్నారు. ప్యూర్ గిరి అయితే కదిగొన్న దూడ ఇది. ప్యూర్ గిరి అయితే కాదు, జెర్సీ గిరి మిక్సింగ్. ఆవైతే హెవీ సైజ్ ఆవు. ఏది కూడా సంతలో అయితే చూసుకొని అయితే కొనుక్కోవాలి. ఫస్ట్ లాక్టేషన్ ఇది. ఇవైతే చూడండి ఫ్రెండ్స్ 35,000 చెప్తున్నారు. దగ్గర 3 ఈత అయితే ఉంటుంది. పాలు అయితే 5 పక్క ఇస్తుందని చెప్పడం జరిగింది. అసలైతే వీడియో అయితే కూడా తీయడానికి కూడా అవకాశం లేనంత బురదగైతే ఈ వారం మీద సంతలో ఉంది. సరిగ్గా వీడియో అయితే తీయలేకపోయాను, ఎవరేమి అనుకోవద్దు. కామెంట్లో తప్పుగా అయితే పెట్టవద్దు ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ముందుగా రిక్వెస్ట్ చేస్తానండి మీకు. అసలు వీడియో అయితే సరిగ్గా తీయలేదు. ఏదో ఎంతో క్లారిటీగా మంచి గేదెల సొంత వీడియో తీద్దామని వెళ్ళాను, కానీ నాకైతే తీయడానికి అయితే అవకాశం లేదు. కాబట్టి మీరైతే ఏమి నా కామెంట్స్లో తప్పుగా అయితే పెట్టద్దు. ఈ ఆవైతే చూడండి సాహివాల్ ఇది. రేట్ అయితే 35,000 చెప్తున్నారు. దగ్గర 20 days అయిందని చెప్తున్నారు. పాలు 5 చొప్పున రోజుకి 10 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. వాళ్ళు చెప్పినంత కాదు, ఇంక బేరం చేసుకుంటే తగ్గొచ్చు. ఆడదోడు జెర్సీ ఆడదోడుతో అయితే ఉంది. సాహివాల్ ఇది. సెకండ్ లాక్టేషన్ అయ్యి ఉండొచ్చు మేబీ. ఈ ఆవితే చూడండి ఫ్రెండ్స్, రేట్ అయితే 40,000 చెప్తున్నారు. హెచ్ఎఫ్ క్రాస్, ప్యూర్ హెచ్ఎఫ్ అయితే కాదు, ఆడదోడుతో ఉంది. పాలైతే 5 చొప్పున రోజుకి 10 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. ఆవైతే ఫస్ట్ లాక్టేషన్. మరి పాలు అయితే రోజుకి 10 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. నేను చెప్పినంత కాదు, బ్యాలెన్స్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. చూడండి గేదెలు అయితే బాగానే వచ్చాయి. రేట్లు కూడా నార్మల్గానే ఉన్నాయి నాకైతే అనిపిస్తుంది. నేను అడిగాను చాలా గేదెలకి, రేట్లు తక్కువగానే ఉన్నాయి రేట్లు. ఇది ఫ్రెండ్స్ ఈ వారం సంత వీడియో. మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చేయండి ఫ్రెండ్స్. వీడియో బాగలేకపోయినా ఏమనుకోవద్దు, నెక్స్ట్ సారి ఇంకా క్లారిటీ పెడతాను. ఏమైనా తప్పులు ఉంటే కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.